బుల్లితెరపై రాణిస్తున్న స్టార్ యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న కార్యక్రమాలకు హోస్ట్గా చేస్తున్నప్పటికీ ఈటీవీలో ఎక్స్ట్రా జబర్దస్త్ ద్వారానే ఆమె స్టార్ యాంకర్గా మారారని చెప్పొచ్చు. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా రాని పేరు ఈ కార్యక్రమం ద్వారా రష్మికి వచ్చింది. సుడిగాలి సుధీర్, రష్మి మధ్య ఉండే లవ్ ట్రాక్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని చెప్పొచ్చు. అంతేకాదు, వీరిద్దరి కెమిస్ట్రీ కూడా అందరినీ ఆకట్టుకుంది. వీరి జంటకు బుల్లితెర ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. వీరిద్దరూ కలిసి షోలు చేయాలని అంతా కోరుకున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. దీనిలో భాగంగా అందరి ఫోన్లను ఒక చోట పెట్టి అందులో నుంచి కొన్ని ఫోన్లు తీసి ఆ ఫోన్కి సంబంధించిన వారు ఎవరికైనా సరే అర్జెంటుగా 10,000 పంపించాలనేది టాస్క్. మొదటగా బుల్లెట్ భాస్కర్ తన తండ్రికి ఫోన్ చేసి డబ్బులు అడిగితే తర్వాత మాట్లాడదామంటూ ఫోన్ కట్ చేస్తారు. తర్వాత రష్మి వంతు వస్తే ఆమె సుడిగాలి సుధీర్కి ఫోన్ చేసి 10,000 అడగాలంటూ హైపర్ ఆది సలహా ఇస్తాడు. ఆ సలహా ప్రకారం రష్మి ఫోన్ చేస్తుంది. సుధీర్ ఫోన్ ఎత్తగానే రష్మి బేబ్ అంటూ పలకరిస్తాడు. చాలా స్నేహంగా చెప్పరా ఏంటి అని అడుగుతాడు. తనకు వెంటనే 10,000 కావాలని రష్మి కోరగా గూగుల్ పే ఉందా ఈ ఫోన్కి అని తమ ఫోన్ కట్ చేసేలోపు 10,000 పంపిస్తాడు సుధీర్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రష్మి సుధీర్ను అభిమానించేవారు దీన్ని తెగ వైరల్ చేస్తూ ట్రెండింగ్లోకి తెస్తున్నారు. ఈటీవీ మల్లెమాల వీరిద్దరినీ కలిపి ఓ షో చేయాలని కోరుతున్నారు. వీరిద్దరి మధ్య ఇప్పటికీ మంచి స్నేహం కొనసాగుతోంది. ఎలాగైనా వీరిద్దరితో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ వారిద్దరి అభిమానులు టెలివిజన్ షోల నిర్వాహకులను కోరుతున్నారు.